తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. గత 28 రోజులుగా 5 రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల కోసం వేట కొనసాగించింది. ఈ భారీ ఆపరేషన్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోన్న 85 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు కేరళ, ఏపీలో ఈ ఆపరేషన్ సాగింది. నేరస్తులు ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఏపీకి చెందిన షేక్ సుల్తాన్ ఒక్కడే 26 సైబర్ నేరాలు చేసినట్లు తెలిపారు. విదేశీ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్ల వివరాలపై సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఇక అదుపులోకి తీసుకున్న 85 మంది నుంచి సైబర్ నేరాలకు సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. గత 28 రోజులుగా 5 రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల కోసం వేట కొనసాగించింది. ఈ భారీ ఆపరేషన్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతోన్న 85 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుతో పాటు కేరళ, ఏపీలో ఈ ఆపరేషన్ సాగింది. నేరస్తులు ఆన్లైన్ ట్రేడింగ్, ఫారెక్స్ మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అందులో ఏపీకి చెందిన షేక్ సుల్తాన్ ఒక్కడే 26 సైబర్ నేరాలు చేసినట్లు తెలిపారు. విదేశీ సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్ల వివరాలపై సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఇక అదుపులోకి తీసుకున్న 85 మంది నుంచి సైబర్ నేరాలకు సంబంధించి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.